నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి తెలంగాణ డీజీపీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్పెషల్ పోలీస్ కూడా డిప్లాయ్ చేశాము. స్పెషల్ పోలీస్ మన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అది కూడా డిప్లాయ్మెంట్ చేయటం జరిగింది. ఇన్ అడిషన్ టు దాట్ ఈ సంవత్సరం మన ఎస్డిఆర్ఎఫ్ కూడా డిప్లాయ్ చేశాము. స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ వారికి కూడా డిప్లాయ్ చేయటం జరిగింది. ఎక్కడ అవసరం ఉంటే ఇక్కడ డిప్లాయ్ చేసాము. తర్వాత ఇది మెయిన్ ట్యాంక్స్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్నాయి. అక్కడ చాలా సీనియర్ ఆఫీసర్స్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈరోజు కూడా బడా గణేష్ ఇప్పటి వరకు ఆల్రెడీ ఇమర్షన్ జరిగింది. తర్వాత బాలాపూర్ గణేష్ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ మన ఇది దాంట్లో చూస్తే ఇమర్షన్లో. సో దట్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ ది కరెక్ట్ లైన్స్. జనరల్గా బాలాపూర్ ట్యాంక్ బంద్ వరకు వచ్చినప్పుడు 4 అవుతుంది, జనరల్గా 4:30, అండ్ దట్ టైమ్ దిస్ ఇమర్షన్ విల్ హ్యాపన్. జనరలీ బడా గణేష్ హ్యాపన్స్ అప్ టు 2 PM. సో అది కూడా ఆల్రెడీ జరిగింది. సో నౌ సమ్ ఐడల్స్ ఆర్ కమింగ్ అవుట్. డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ బై 5-6 ట్యాంక్ బంద్ కానీ తర్వాత ఇది ఎన్టీఆర్ మార్గ్ కానీ ఇది ఆల్మోస్ట్ ఫుల్ అవుతుంది. దెన్ ఇమర్షన్ విల్ స్టార్ట్. జనరల్గా నౌ డేస్ ఇమర్షన్ ఈస్ గోయింగ్ ఆన్ అప్ టు ది నెక్స్ట్ డే. సో ఈరోజు కూడా మనం ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో బట్ మై సజెషన్ టు ఆల్ ది పీపుల్ ఈస్ దట్ ట్రై టు lift the Ganesh as quickly as possible so that we can complete the process by tomorrow morning at least. So it will be good for the city and good for the people also. You all know that in case it does not happen, then it will go up to tomorrow. So but from our side we'll make all efforts to see that if idols come on the tank band or NTR mark in a timely manner, we'll try to finish it by tomorrow morning. From our side, హైదరాబాద్లో మీకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ 8,000 అవుట్సైడ్ ఫోర్స్ డిప్లాయ్ చేయటం జరిగింది. అవుట్సైడ్ ఫోర్స్ మీన్స్ వేరే జిల్లా నుంచి వచ్చి ఆల్మోస్ట్ 8,000 ఫోర్స్, స్పెషలైజ్ యూనిట్స్ కానీ తర్వాత వేరే జిల్లా నుంచి కానీ తర్వాత స్పెషల్ పోలీస్ కానీ అందరూ కలిపి అరౌండ్ 8,000 ఫోర్స్ మన హైదరాబాద్ సిటీకి ఎక్స్ట్రా డిప్లాయ్మెంట్ చేసాము. ఇన్ అడిషన్ టు దాట్ కొంతవరకు సైబరాబాద్ రాచకొండ కూడా ఇవ్వటం జరిగింది. అదర్ స్పెషలైజ్డ్ యూనిట్ నుంచి స్పెషల్ ఫోర్సెస్ మన ఎక్కడ సెన్సిటివ్ ఉంటే డిప్లాయ్ చేసాము. వీ హోప్ దట్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్. మన సఫిషియెంట్ ఫోర్స్ ఇచ్చాము. మీకు అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం మనకి 10,000+ మ్యాన్ పవర్ కూడా వచ్చింది ట్రైనింగ్ తర్వాత. సో వారు కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు. సో అట్లా చూస్తే వీ హోప్ దట్ ఎవ్రీథింగ్ విల్ గో పీస్ఫుల్లీ. మాకు కమ్యూనిటీ నుంచి చాలా సపోర్ట్ ఉంది. వీ హ్యాడ్ సెవరల్ లెవెల్స్ ఆఫ్ మీటింగ్ అట్ ది పోలీస్ స్టేషన్ లెవెల్ ఆర్ డిస్ట్రిక్ట్ ఇది మన డీసీపీ లెవెల్ ఆర్ సిపి లెవెల్. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కలిసి పని చేస్తున్నారు. మన ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. తర్వాత ఇది ఏరియల్ సర్వే కూడా జరుగుతుంది ఒక్కసారి. సో అది కూడా కొంచెం టైం చూసుకొని మేబీ అరౌండ్ 4:35 అట్లా ప్లాన్ చేస్తాము. సో వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్. ఇక్కడ మన డీజీపీ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాము. తర్వాత ICCCలో కూడా మానిటరింగ్ చేయటం జరుగుతుంది. సో ఆల్ సీనియర్ ఆఫీసర్స్ ఆర్ అలర్ట్ అండ్ వీ హోప్ దట్ like every time, this time also, entire Ganesh immersion will go peacefully. And I only request people to help the police wherever it is required, so that we all work together and see that Ganesh goes peacefully.
సౌత్ జోన్ మన ఇప్పుడు స్టార్ట్ అయింది, ఐడల్స్ హ్యావ్ స్టార్టెడ్. ఇది బాలాపూర్ది కూడా నేను చెప్పాను ఆల్రెడీ స్టార్ట్ అయింది, మధ్యలో ఉంది. సో మేబీ మిడ్ నైట్ వరకు వీ కెన్ ఎక్స్పెక్ట్. స్టేట్ లో కూడా బాగానే జరుగుతుంది. నిన్న ఐ టోల్డ్ యూ బహసా కంప్లీట్ అయింది. సో తర్వాత ఈరోజు నిర్మల్ ఉంది, ఖానాపూర్ ఉంది, తర్వాత జగిత్యాల కూడా ఈరోజు ఉంది, తర్వాత నిజామాబాద్ కూడా ఉంది. తర్వాత ఇటు సైడ్ మన చూస్తే వికారాబాద్ అండ్ ఆల్ దట్ ఏరియా కూడా పీస్ఫుల్గా జరుగుతుంది. వీఆర్ నాట్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లం. ఇది వరంగల్ది నిన్న అయిపోయింది, అయితే మార్నింగ్ వరకు వరంగల్ వాజ్ కంప్లీటెడ్. సో మేజర్ టౌన్స్లో సెన్సిటివ్ ప్లేసెస్లో వీఆర్ వెరీ క్లోజ్లీ మానిటరింగ్ అండ్ సో ఫార్ people have cooperated. All the stakeholders have celebrated Ganesh immersion in a very happy mood and with lot of enthusiasm. So ఇక్కడ కూడా మన సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పబ్లిక్ లో చాలా ఎంథూజియాజం ఉంది, చాలా మంచి మూడ్ లో అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు.